హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవరకాదర బుధవారం సంత. ఇది మనకు హైదరాబాద్ నుంచి అయితే 100 కిలోమీటర్లు, కర్నూలు నుంచి అయితే 100 కిలోమీటర్లు. దీని లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా దేవరకాదర మండలం. ప్రతి బుధవారం అయితే సంత నడుస్తుంటుంది. ఇక్కడ మనకు గొర్రెలు, మేకలు మరియు ఎద్దులు, ఆవులు, గేదెలు అయితే లభిస్తుంటాయి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్లుని అయితే క్లిక్ చేయండి. ఒకసారి మేకల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఎవరు నీవేనా దాదా? ఎంత చెప్తున్నావు? ఇవి ఎంత చెప్తున్నావు? మేక ఎట్లా చెప్తున్నావు? ఒకటి ఎంత? 10,000 11,000. ఎన్ని ఈతలు ఇవి? ఒక్కొక్కటి ఒక రేటు. ఇక్కడ వచ్చేసి మనకు 10,000కి అయితే ఒకటి సింగిల్ ఉంది. కొన్ని అయితే కట్టిన అంటే మరకలు ఉన్నాయి, కొన్ని ఫస్ట్ ఈత మేకలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కటి ఒక రేట్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, భారీ సైజు మేకపోతులు అయితే ఉన్నాయి. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నా మేకపోతులు? ఒకటి ఇది 20,000. ఒకటి ఎన్ని కిలోలు వస్తుంది? ఇది 23. ఇది అన్నీ 20,000. 1 2 3 ఇదెంత? చిన్నది 14,000. ఇది ఎన్ని కిలోలు రావచ్చు? 17 కిలోలు, 17 kgs రావచ్చు అంట. 14,000 అయితే చెప్తుండు. ఇది ఈచ్ వన్ వచ్చేసి 20,000 అయితే చెప్తున్నాడు. एक सिंगल आ जाके 20,000 बोल रहा है. इसका वजन आ जाके 15-16 kgs का मटन तो आ जाता. देख रहे ना, एक छोटा सा छेली है. ఎంత చెప్తున్నాను? ఒకటి ఎంత? 8,000. 12,000. 12,000 అయితే మనకు సింగిల్ ఒకటి వచ్చేసింది. ఇవి మేలా ఫీమేలా? మేల్ గోట్ వచ్చేసి మనకు 12,000 అయితే ఒకటి చెప్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకు 10 నుంచి 15 kgs వచ్చే తూకం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మరి దేవరకాదర సంతలో ఇట్లా రేట్లు అయితే నడుస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ బిగ్ సైజు మేకపోతులు అయితే ఉన్నాయి. వీటి రేట్లను అయితే రైతుని అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నా? ఇది ఒకటి 2,75,000 చెప్పిన. 2,75,000 అంటే ఒకటి ఎంత పడుతుంది? 38. 1,75,000. ఒకటి అన్నాను. చూస్తున్నారు కదా, 1,75,000 అంట. పొద్దుగాల జోక్ బాగుంది, నాకైతే నాకు వస్తలేదు. చూసారు కదా, 75,000 అని చెప్తున్నాడు, జోక్ చేస్తుండు. మనకు వచ్చేసి ఇవి ఒక 30,000. ఎంతనా? ఎంత చెప్పినావు? 2 కాలు చెప్పినా. చూసారు కదా, ఈ మేకలు అయితే ఎంతక? ఇవి ఆయనకే అడగాలనా? చూసారు కదా, కొన్ని తోళ్ళ రేట్లు అయితే చెప్పకపోవడం జరుగుతుంటుంది. ఎంతనా ఇవి? అవునా, 20,000 అంట ఒక మేకపోతు. ఇది ఎంతనా? 25. ఇది చూసారు కదా, రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే చెప్తున్నాడు. ఎంత చెప్పినావు తాత? ఒకటి ఇవి ఎంత చెప్పినావునా? 11,000 ఒకటి. ఎన్ని కిలోలు రావచ్చు ఇవి? మటన్ 15 kgs వస్తాయి. 15 kgs రావచ్చు. 15 kg 18. 15 kgs వచ్చే మన మేకపోతే అయితే మనకు ఎంత చెప్పినావు? 12,000. 12,000 బోల్ రాయ్. 12,000 అయితే మనకు ఒకటి సింగిల్ చెప్తున్నాడు. ఇక చూస్తారు కదా, మరి 15 నుంచి 18, 15 to 18 kgs మటన్ వచ్చే మేకపోతుల రేట్లు అయితే ఇట్లున్నాయి. ఇక్కడ చూస్తారు కదా, మేకలు ఏం రేట్ అనేది అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నా? ఒకటి ఎంత చెప్తున్నావు? మేక 13,000. 13,000. ఎన్ని ఈతలది? ఇది 2 ఈతలు. ఇవైతే మనకు సెకండ్ టైం పడుతుంట. ఇప్పుడు వచ్చేసి మనకు 13,000 అయితే ఒకటి సింగిల్ చెప్తున్నాడు. 13,000 అయితే ఒక సింగిల్ చెప్తున్నాడు. మేకల రేట్ అయితే ఇట్లున్నాయి. ఇక్కడ చూస్తారు కదా, మేకపోతుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నా? ఒకటి 13,500. 13,500 సింగిల్ వచ్చేసి మనకు వచ్చేసి 13,500 एक సింగిల్ బోల్ రా. చూస్తారు కదా, మరి వీటి రేట్లను ఎక్కువైనా తక్కువైనా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎన్ని కేజీస్ రావచ్చు ఇవి? ఒక్కొక్కటి 16 kgs. చూస్తారు కదా 16 కిలోల మటన్ రావచ్చు అంట. మరి 16 కిలోల అది మేకపోతూ మనకు రేట్ ఎంత చెప్పినావునా? 13.5.
హోల్సేల్లో కొనుక్కుంటే అన్నీ కొంటే ఒక 4 కొంటే మరి 13,000 12,000 కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూస్తారు కదా మరి రేట్లు ఎక్కువైనాయా తక్కువైనాయా పెబ్బేరు మార్కెట్ నుంచి పోల్చుకుంటే దేవరకథ రేటు ఎట్లుందనేది కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎంత చెప్పినావు మేక? 10,500 10,500 ఎంత? చూస్తారు కదా చిన్న సైజు మేకపోతులు అయితే ఉన్నాయి. వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత అన్నా ఇవి? ఒకటి ఎంత? 6,500 6,500 వచ్చేసి మనకు రేట్ చెప్తున్నాడు. 6,500 एक సింగిల్ బోల్ రాయ్. చూస్తారు కదా మరి పెబ్బేర్ మార్కెట్తో పోల్చుకుంటే దేవరకథ రేట్లు ఎక్కువైనా తక్కువైనా కామెంట్ అయితే చేయండి. ఎన్ని కిలోలు రావచ్చు అనేది కోసే? 10 కిలోలు 10 kgs మటన్ అయితే రావచ్చు అంట మరి కోసి కుప్పేస్తే. మరి రేటు మరి ఎక్కువైందా తక్కువైందా కామెంట్లో అయితే రాసి చెప్పండి. ఎంత చెప్తున్నావు తాత జత? ఇవి గొర్రెపోతలు ఎంత చెప్తున్నావు జత? 2 జత ఎంత చెప్తున్నావు? 14,000 14,000 14,000 एक जोड़ीతో बोल रहा है. ఎన్ని నెలల పిల్ల ఉండొచ్చు ఇది? 3 నెలలు 4 నెలలు 3 महीना और 4 महीना का बच्चा है. इसका रेट आ जाके फिर ज़्यादा हो गया नहीं कम बोल रहा है कि कमेंट करने का कोशिश तो करिए. చూస్తారు కదా మరి ఈ వారం ఇట్లా రేట్లు అయితే నడుస్తున్నాయి. ఈ రెండు నెక్స్ట్ వీడియోలో పెద్ద గొర్రెపోతుల రేట్లు అయితే తెలుసుకోబోతున్నాం. అందుకోసం మీరైతే లైక్ చేసి గంట బెల్ని అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.